Please subscribe to Over 7 Media. మూవీ కూడా ఇది 21కి రిలీజ్ అన్న 21 నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే స్టార్ట్ చేస్తావా? రిలీజ్ రిలీజా? మూవీ తయారైపోయింది. రిలీజ్ చేస్తాను. ఈ లైన్లో ఇంకా ఉన్నావు. మూవీ అన్న 44 సినిమాలు చేసిన 4 వారాల కింద సినిమా చేసినట్టు దీక్ష రిలీజ్ అయింది. రిలీజ్ అయిందా? దీక్షనా? ఇప్పుడు కబడ్డీ చేస్తున్నాం, ఇండియన్ కబడ్డీ టీంలో అమ్మాయి మన ఛాంపియన్స్ కదా, వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళతో చేస్తున్నాం. ఔరంగజేబ్ పాలనలో మొఘల్ చక్రవర్తులు పుట్టించిన తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రలో మాయమైన ప్రజల గుర్తెల్లో గోల్కొండ కోటనే కొట్టాలి. ఈ గడ్డ మీద పుట్టినవాడు ఈ గడ్డ శాసనం అవ్వాలి, శాసించాలి. ఈ గడ్డం కాపానికి రాజులం అవ్వాలి, స్వతంత్రంగా ఏలాలి. సార్ దగ్గరికి కొడుకులు ఏం చేస్తున్నారు? కృష్ణ పెద్ద డాక్టర్ కదా, చిన్న అబ్బాయి ఉదయం అన్నది ఆ రోజు. ఓకే సార్. ఎవరైనా కొత్త వాళ్ళ కాదు, అంటే మంచి నేర్పుతారు. ఒరిజినల్ పాపన్నే కానీ పాపన్న విగ్రహం చేస్తున్నాం. చాలే గోల్కొండ సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి శుభాకాంక్షలతో వెండితెరపై ఆగస్టు 21, 2026న విడుదల సర్దార్ సర్వాయి పాపన్న మూవీని వాళ్ళంతా తెలంగాణలో గొప్ప చరిత్ర. సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఆ రోజుల్లో గడగడలాడించిన వ్యక్తి. అటువంటి వ్యక్తులే ఈ మూవీగా తెరపైకి ఎక్కించడం మీకు అందరికీ కూడా హర్షించదగ్గ విషయం. ఈ మూవీని అందరూ చూసి మీరు ఇంకా ఇతరులకు చెప్పేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నా, వేడుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మారావు గౌడ్ అన్న ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ ఎమ్మెల్యే, మాస్ లీడర్ అన్న. ఇక్కడ సికింద్రాబాద్లో
అన్న అంటేనే పజ్జన్న. ఆ అన్న చేతుల మీదుగా సర్దార్ పాపన్న బర్త్డే 376వ బర్త్డే ఈ 18th ఉంది. ఆ సందర్భంగా వెంకటేష్ గారు నిర్మించిన సినిమాను రిలీజ్ చేయబోతున్నాం 21వ తారీఖు. కాబట్టి సినిమాను అందరూ చాలా దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే సర్దార్ పాపన్న గురించి తెలుసు. ఆయన ఒక బడుగు వర్గాల పేదల పోరాట యోధుడు. ఆయన దక్కన్ కింగ్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఒక తెలంగాణ కాదు, అన్నీ మనకు కొంత ఆంధ్ర, కొంత రాయలసీమ అన్నిట్లలో కూడా కలిసి ఆయన చేసిన రోజులప్పుడు. ఆయన ఉండడం వల్లనే ఆ రోజు రజాకారులు అంటే అందరికి గుర్తు. రజాకారులను ఎదిరించిన ఒక పెద్ద ధీరశాలి ఆయన. ఆయన ఒక్కటి కాదు, చాలా కొండలు ఆయన కోటలు గెలిచాడు. ఆయన కైలాసపురం కోట కానీ, భువనగిరి కానీ, లాస్ట్కు మనకు గోల్కొండ కిలా కానీ చేసి అక్కడ ఎల్లమ్మ అన్ను పెట్టి ఫస్ట్ బోనం మన హైదరాబాద్ వాళ్ళు అక్కడే బోనం చేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి అలాంటి వీరయోధుడి కథను క్లియర్గా చూపించడం కోసం ఒక ఏఐలో తీసుకొని సేమ్ అలా ఆయన ఎలా ఉంటాడన్నది చేసి ఆయన లాంటి ఫోటో తీసుకొని ఏఐలో చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపు 10-12 మంచి పాటలు ఉంటాయి. ఎల్లమ్మ మీద, మైసమ్మ మీద అన్ని డిఫరెంట్ మంచి సాంగ్స్ ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులు దీన్ని చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మా సికింద్రాబాద్ ఏరియాలో అన్న ఎట్లా సక్సెస్ చేస్తున్నారో మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్న థ్యాంక్ యూ, మాకు టైం ఇచ్చి మా సాంగ్ ఎల్లమ్మ సాంగ్ను రిలీజ్ చేసినందుకు అన్నగారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు ప్రతి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకు మొదటి నుంచి ఉన్న మీ అభిరుచి అది. ఎవరున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే ఈరోజు మంచి లీడర్గా నిలబడినారు జనాలలో. కాబట్టి అన్న మళ్ళొకసారి మీకు మరీ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ప్రివ్యూ కూడా వేస్తాం మేము, మీరు వచ్చి చూడాలి. అదే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మహారాజ్ సర్దార్ సర్వాయి పాపన్న 376 జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు పద్మరావన్న, స్థానిక శాసనసభ్యులు మరియు రామకృష్ణన్న, అలాగే దీపక్ గారు, సత్యనారాయణ గారు మరియు నా తోటి మిత్రులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారములు. సర్దార్ సర్వాయి పాపన్న ఈ దక్కన్ ప్రాంతంలో ఒక తిరుగుబాటు వీరుడు. ఆనాటి మొఘల్ పాలకులకు, గోల్కొండ సుల్తాన్లకు ఎదురొడ్డి ఈ బడుగు బలహీన వర్గాల కొరకు తాను ఈ మోపిన పన్నులపైన, ఇక్కడున్న కష్టాలపైన తాను స్పందించి బహుజనుల కొరకు న్యాయం చేయాలన్న తపనతో సుదీర్ఘంగా మొఘలులతో యుద్ధాలు చేసి కోటలు జయిస్తూ, కోటల నిర్మాణాలు చేస్తూ, ఇక్కడి ప్రాంతాన్ని స్వతంత్రంగా ఏలుతూ, ఎవరికి పన్నులు కప్పం కట్టకుండా స్వతంత్రంగా ఏలుతూ మహారాజులాగా 30 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన కొనసాగించాడు. ఆయన సందర్భాన్ని, ఆయన యొక్క మూమెంట్స్ని మనం సినిమా రూపేణ సర్దార్ సర్వాయి పాపన్న ఒక మంచి కథగా తీసుకొని మనం చిత్రం నిర్మాణం చేయడం జరిగింది. నేటి యువతకి కానీ, రాబోయే తరానికి కానీ మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా ఆగస్టు 21న సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, వెండితెరపై రిలీజ్ అవుతుంది. బీజీ మూవీమేకర్ బ్యానర్పై ఈ సినిమా నిర్మాణం జరిగింది. దీనికి పెద్దల ఆశీస్సులు, మీ యొక్క ఆశీర్వచనాలు కావాలని నేను కోరుతున్నాను. ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పాపన్న చిత్రంలోని ఒక సాంగ్ను రిలీజ్ చేయడం జరిగింది పద్మరావన్న చేతుల మీదుగా. ఆ సాంగ్ ఎల్లమ్మ సాంగు. ఎల్లమ్మ గుడి నిర్మాణంలో సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కిల్లా ఏలేటప్పుడు ఆ రోజుల్లో గోల్కొండకి ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసి ఆ రోజు అక్కడ ఆయన ఉత్సవాలు చేయడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్గా ఈ సినిమాలో కూడా ఆ పాట పెట్టడం జరిగింది. పాట చాలా అద్భుతంగా వచ్చింది. పాపన్న గారు ఆ రోజుల్లో గ్రామ దేవతలను పూజించేవాడు. మైసమ్మ, ఎల్లమ్మ ఇలాంటి గ్రామ దేవతలకు ప్రాధాన్యత ఇస్తూ గుడి నిర్మాణాలు చేస్తూ, అట్లే పేద ప్రజల కొరకు చెరువులు, కుంటలు నిర్మాణాలు చేసి ఏకదాటిగా స్వతంత్రంగా 30 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించాడు. మహారాజ్ సర్దార్ సర్వాయి పాపన్న ఈ చిత్రం చూసి ఆనందించగలరని కోరుతున్నాను. నమస్కారం.